ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలు బరితెగించారు. సన్న బియ్యం పథకాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతూ వేల కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. గోదాముల్లో ముక్కిపోయిన పశువుల దానగా ఉపయోగించాల్సిన దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ప్రజలకు అంటగడుతూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. దొడ్డు బియ్యం ద్వారానే దాదాపు 3,000 కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక తెలంగాణ రైతుల నుంచి సేకరించిన దొడ్డు బియ్యం సివిల్ సప్లై గోదాముల్లో 3 ఏళ్లుగా ఉన్నాయి. ధాన్యం పాడైపోవడంతో ప్రజల వినియోగానికి పనికిరాదని వేలానికి పెట్టింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్. కిలో 24 రూపాయల ధరతో టెండర్ పిలిచింది. ఇక్కడే రంగంలోకి దిగిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలు ఎవరు ముందుకు రాకుండా చక్రం తిప్పారు. త్వరలో అధికారులతో కుమ్మక్కై కిలో ధరను మరింత తగ్గించేలా చూశారు. ఇలా తక్కువ ధరకే 1 కోటి లక్షల టన్నుల దొడ్డు బియ్యాన్ని విక్రయించింది సివిల్ సప్లై శాఖ. ఇక్కడే మరో అక్రమ దందాకు తెరతీశారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలు. పనికిరాని మద్యం తయారీ, పశువుల దాన కోసం వాడాల్సిన దొడ్డు బియ్యాన్ని రీప్రాసెసింగ్ చేశారు. దొడ్డు బియ్యాన్ని మళ్లీ పాలిష్ చేసి ఎక్కువ ధరకు విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా దాదాపు 3,000 కోట్ల రూపాయలు కొట్టేశారని తెలుస్తోంది. తినడానికి పనికిరాదని వేలం వేసిన బియ్యాన్ని తిరిగి ఎలా వినియోగిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. బియ్యం చివరకు ఎక్కడికి వెళ్లింది? ఈ స్కామ్ లో అసలు లబ్దిదారులు ఎవరనేది తేల్చడానికి దొడ్డు బియ్యం టెండర్లు, రీపాలిష్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్లు వస్తున్నాయి. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ ఇస్తారు. సార్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. మొత్తంగా సివిల్ సప్లై సంబంధించిన ఒక టెండర్ వేసిన తర్వాత జరిగిన పరిణామాలు దాదాపు 3,000 కోట్ల స్కామ్ ఉందా అవకాశం, స్కామ్ జరిగినట్లు కూడా పెద్ద ఎత్తున అనుమానాలు, సందేహాలు, ఆరోపణలు వస్తా ఉన్నాయి. సో ఎప్పుడైతే గత ప్రభుత్వం 2023-24 మధ్యలో గత ప్రభుత్వం ఏదైతే ఎక్కడి నుంచి రైస్ సేకరిస్తారు, సో బియ్యం ఇదంతా కూడా దొడ్డు బియ్యం సేకరించారు. దొడ్డు బియ్యాన్ని అంతా కూడా ఏంటంటే పౌరులకు సరఫరా కోసం, ఎట్లా రేషన్ సరఫరా కోసం సివిల్ సప్లై మొత్తం కూడా ఈ బియ్యం సేకరిస్తుంది. అలాంటి సందర్భంలో ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గవర్నమెంట్ మారింది. సో కొత్తగా త్వరగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యాన్ని ప్రజలకు పంచడానికి నిర్ణయించుకుంది. సో కొత్తగా సన్న బియ్య పథకం అమల్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఈ సన్న బియ్యం పథకం అమలుకి వచ్చిందో గతంలో ఎవరైతే సేకరించారో సివిల్ సప్లై సేకరించినటువంటి బియ్యం ఉంటుందో దొడ్డు బియ్యం అంతా కూడా పేరుకుపోయి సుమారుగా 1 కోటి లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, దొడ్డు బియ్యం అంతా కూడా వివిధ గోడౌన్లో నిల్వలు పేరుకుపోయాయి. సో అది ఎందుకంటే 3 సంవత్సరాలుగా అవుతుంది కాబట్టి సో అది వాడుకోవడానికి వీలు లేదు. అవి అట్లాగే నిల్వలు పేర్కొంటూ పోతే అది వినియోగించడానికి పనికిరాదు కాబట్టి సో ఇప్పటికే అది కొంత ధాన్యం ప్రస్తుతం ప్రజా అవసరాలకు అంటే ప్రజలకు తినడానికి తినడానికి అది అక్కర రావడం లేదు కాబట్టి సివిల్ సప్లై దాన్ని ఉన్నట్టుండి వేలం వేయాలని నిర్ణయించింది. దాంట్లో భాగంగానే టెండర్లను పిలిచింది. సో మొదటగా గత ఏడాది 2025 డిసెంబర్ లో మొదటగా టెండర్ పిలిచారు. సో అప్పుడు కిలో బియ్యానికి 24 రూపాయల చొప్పున, అంటే టెండర్ లో కిలో బియ్యానికి 24 చొప్పున తీసుకోవాల్సిన ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆసక్తి ఉన్నవారు ఈ టెండర్ లో పాల్గొనవచ్చు అని చెప్పేసి మొదటగా చెప్పారు. సో అది అప్పట్లో ఆ 24 రూపాయలకు సంబంధించి ఎవరు కూడా ముందుకు రాలేదు. కొంత 4-5 నెలలు వేచి చూసి సో ఈ గత నెల అంటే మే నెలలో మరొకసారి టెండర్ పిలిచారు. 24 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని, కిలో బియ్యాన్ని దాన్ని తగ్గించి 21 రూపాయల 60 పైసలకు కిలో బియ్యాన్ని తీసుకుంటే బాగుంటుంది. ఈ టెండర్ లో ఎవరైనా ఆసక్తి ఉంటే బియ్యం తగ్గించాం కాబట్టి ఆసక్తి ఉంటే ఎవరైనా ముందుకు రావచ్చు అని చెప్పేసి రెండోసారి గత నెల మేలో రెండోసారి టెండర్ పిలిచింది. ఈ నేపథ్యంలో వన్స్ ఇక టెండర్లకు పిలిచిందే తనుగా 2 మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటకకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు ఈ టెండర్ లో పాల్గొనడానికి వచ్చాయి. సో ఇప్పుడే ఈ టెండర్ల ప్రక్రియలోనే పాల్గొన్నారు. 21 రూపాయల 60 పైసల కిలో బియ్యానికి సంబంధించినటువంటి మొత్తంగా 1,40,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దక్కించుకున్నారు. సో ఇంతవరకు బాగానే ఉంది. టెండర్ల ప్రక్రియ సజావుగా సాగింది, అంతా బాగుంది. ఎందుకంటే అది బియ్యం రోజు పోతా ఉంటే అది ఎందుకు పనికిరాదు కాబట్టి సో ఇప్పుడు అది ఎట్లాగో ప్రజా అవసరాలకు వినియోగించలేం కాబట్టి దాన్ని ప్రభుత్వం వేలం వేయాలనుకుంది. ఈ ప్రభుత్వం వేసిన బియ్యం ఏదైతే దొడ్డు బియ్యం ఉంటుందో వాటిని సాధారణంగా ఏంటంటే
ఈ యొక్క ఆల్కహాల్ తయారీకి కానీ బయో ఇథనాల్ ఏంటంటే ఇథనాల్ తయారీకి కానీ లేకపోతే ఆల్కహాల్ కావచ్చు పశువుల దాన కోసం వినియోగిస్తారు. సో సాధారణంగా అట్లాంటి వాటికే ఈ టెండర్లకు అవకాశం ఉంటుంది. ఈ టెండర్లో కూడా క్లియర్ కట్ గా కూడా మెన్షన్ చేస్తారు. మీరు ఎవరైతే తీసుకున్న రైస్ ఉంటుందో ఈ బియ్యం ఉంటుందో ఈ దొడ్డు బియ్యాన్ని తిరిగి మీరు ఈ యొక్క పశువులకు పారిశ్రామిక అవసరాల కోసం లేకపోతే పశువుల దానకు మాత్రమే వినియోగించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వీటిని అంటే మరొకసారి మార్కెట్ లోకి తీసుకొచ్చి ప్రజల అవసరాలకు వినియోగిస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఈ టెండర్ లో నిబంధనలోనే ఉంటుంది. సో ఇంతవరకు బాగానే ఉంది. కానీ టెండర్లకు తీసుకున్నారు, టెండర్లకు దక్కించుకున్నటువంటి ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అప్పుడే అసలు కథ మొదలు పెట్టింది. ధాన్యం సేకరించింది. సో తీసుకున్న దాన్ని మొత్తంగా కూడా ఈ రీసైక్లింగ్ సంబంధించి మొత్తంగా ఇప్పుడైతే 1,40,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని సేకరించారో వీటిని త్వరగా రైస్ మిల్లుకు పంపించి రైస్ మిల్ లో రీసైక్లింగ్ చేసి వాటిని సన్న బియ్యంగా పాలిషింగ్ చేసి సన్న బియ్యం ద్వారా కొంత బియ్యాన్ని ఏమో ఇక్కడ మార్కెట్ లోకి వదిలేయడానికి ప్రయత్నం చేస్తే మరికొంత ఏంటంటే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి మొత్తంగా పెద్ద ఎత్తున కాసులను అంటే డబ్బులను సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎంటైర్ వ్యవహారం మాత్రం ఇప్పుడు పెద్ద రాజకీయంగా సివిల్ సప్లైకి సంబంధించిన కార్పొరేషన్ ఎంటైర్ వ్యవహారం సంబంధించి టెండర్ వేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరుగుతాయి. దాదాపుగా 3,000 కోట్లకు పైగానే పెద్ద స్కామ్ జరిగింది. దీని వల్ల తెలిసి కొంతమంది అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఈ చాలా పథకం ప్రకారం ఎప్పుడైతే ఈ టెండర్ల ప్రక్రియ నుంచే కొంత ముందస్తుగానే ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్టుగా కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలు దీనికి పక్కా ప్లాన్ వేసి 1,000 కోట్లు డబ్బులు నొక్కేయాలనే ఒక ఆలోచనతో 1,000 కోట్లు డబ్బులు సంపాదించాలి తమ జేబులోకి మళ్లించుకోవాలనే ఆలోచనతో ఈ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఈ తెలంగాణ రైస్ మిల్లర్ అసోసియేషన్ సంబంధించినటువంటి పాత్రలో మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో కింగ్ పిన్ ఎవరైనా అంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక రైస్ మిల్లర్ పాత్ర ఉంది. సో అతనే ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఇదంతా ప్లాన్ చేసి రైస్ మిల్లర్స్ ను కలుపుకొని పోయి దాదాపు అసోసియేషన్ పెద్దలను కలుపుకొని దాదాపుగా 3,000 కోట్ల పై చిలుకుగానే ఈ స్కామ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం మాత్రం కొంత ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారుతా ఉంది. సో దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు మరి ప్రభుత్వం సంబంధించి ఏంటంటే ఈ అటు ఇటు ఏంటంటే కొంతమంది తెలంగాణ రైస్ అసోసియేషన్ చేసిన పెద్దలు చేసినటువంటి ఈ యొక్క స్కామ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్ సంబంధించి ఇది మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉందని చెప్పేసి కొంతమంది మరికొందరు వాదన వినపడతా ఉంది. సో సివిల్ సప్లై కార్పొరేషన్ కావచ్చు, ఆ శాఖ మంత్రి కావచ్చు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉంది. కాబట్టి నిజంగానే కంటే ఇప్పుడు ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో 3,000 కోట్లకు పైగా కూడా స్కామ్ జరిగింది ఈ దొడ్డు బియ్యం రకంలో. అసలు సాధారణంగా చాలా క్రిమినల్ కేసులు ఉంటాయి. ఎందుకంటే ఇది ప్రజా అవసరాలకు వాడకూడదని చెప్పినప్పటికీ కూడా వీటిని విదేశాలకు ఎగుమతి చేయాలనుకోవడం, అదే సందర్భంలో మార్కెట్ లోకి పాలిషింగ్ చేసి మరొకసారి మార్కెట్ లోకి వదలాలనుకునే ఆలోచనలు అయితే చాలా దుర్మార్గమైన ఆలోచనలు. ఇవి చాలా క్రిమినల్ కేసులకు సంబంధించి కాబట్టి సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా ఈ ఎంటైర్ ఎపిసోడ్ పైన దృష్టి సారించి నిజంగానే కనుక ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏదైనా అవినీతి జరుగుంటే ఆ సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఒక డిమాండ్ వెలువడుతోంది. దాదాపుగా మొత్తం మనం చూస్తా ఉంటే 1,40,00,000 మెట్రిక్ టన్నులకు రాధాకృష్ణ గోదాముల్లో ముక్కిపోయిన బియ్యాన్ని పాలిష్ చేసి అమ్మేస్తున్నారంటూ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి బియ్యాన్ని ప్రజలు తింటే వాళ్లకు ఆరోగ్య సమస్యలు రావా? ఖచ్చితంగా ఇప్పటికే దొడ్డు బియ్యం దాదాపు 3-4 సంవత్సరాలుగా ఇవి ముక్కిపోయి ఉన్నాయి. వాటిని ఏం చేస్తున్నారంటే దొడ్డు బియ్యాన్ని మరొకసారి పాలిషింగ్ చేసి మార్కెట్ లోకి వదిలి ఎందుకంటే సన్న బియ్యం రేటు ఎలా ఉందో దాని ప్రకారం దీన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం. దాదాపుగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రకారం మార్కెట్ రేట్ ప్రకారం 4,500 నుంచి 5,000 ఒక్కొక్క రకం ఉంది. సో దీన్ని 4,600లకు వీళ్ళు క్వింటాల్కు అమ్మాలని ఒక ఆలోచనలో ఉన్నారు. ఇదే పెద్ద ఇప్పుడు మొత్తం కూడా సంచలనంగా మారింది. సో ఒకవైపు కొంత బియ్యాన్ని ఏమో విదేశాలకు ఎగుమతి చేయాలి. సో విదేశాలకు కూడా సాధారణంగా కొంత బియ్యాన్ని ఇట్లా ఎగుమతి చేస్తారనే ఒక ఆరోపణలు ఉన్నాయి. అది చేసి అక్కడ పెద్ద ఎత్తున విదేశాల సొమ్మును రాబట్టుకోవడం ఒక అంశం అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా కొంత భాగాన్ని మార్కెట్ లోకి ఎక్కడెక్కడైతే ఈ మొత్తం డిస్పర్స్ చేసి తమకు అనుకూలంగా ఉన్నటువంటి రైస్ మిల్లలో ఈ యొక్క బియ్యాన్ని పంపించి దాన్ని పాలిషింగ్ చేసి దాని నుంచి వీళ్ళు పెద్ద ఎత్తున డబ్బును సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇదే ఇప్పుడు మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో చాలా కీలకంగా మారింది. సో కేవలం అంటే ప్రజలను దృష్టిలో పెట్టి ప్రజల మధ్య పెట్టి ప్రజా అవసరాలకు పనికిరానటువంటి బియ్యాన్ని ప్రభుత్వ సివిల్ సప్లై కార్పొరేషన్ సేకరించి వాటిని మరీ ఎక్కువ డబ్బుకు పాలిషింగ్ చేసి సన్న బియ్యంగా మార్చి మార్కెట్ లోకి వదిలి సొమ్ము దక్కించుకోవడం కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఈ దుర్మార్గులు ఉన్నారో వీటిని మొత్తం దుర్మార్గులుగా వ్యవహరిస్తున్నారో వీళ్ళ వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే ఒక డిమాండ్ అయితే వినబడుతూ ఉంది. సో మొత్తంగా ఈ ఎపిసోడ్ మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపైన సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. నిజంగానే కనుక దీంట్లో అవకతవకలు జరిగినట్టుంటే మాత్రం వాటిపై సీరియస్ గానే చర్యలు తీసుకునే అవకాశం
కనబడుతోంది. దీనికి తోడు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే క్వింటాల్ కు ఏదైతే రైస్ మిల్లర్ సంబంధించి ఈ దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ ఇస్తారో పాలిషింగ్ సంబంధించి ఒక్కొక్క బిల్లింగ్ ఛార్జ్ 150 రూపాయలు, క్వింటాల్ కు 150 రూపాయలు బిల్లింగ్ ఛార్జ్ ను ఇస్తూ వాళ్ళు రీప్రాసెసింగ్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. సో వీళ్ళు బయట ఏంటంటే క్వింటాల్ కు సుమారు 4,400కు వీళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు సేకరించింది మాత్రం 2,200 చెల్లించి సేకరిస్తే దాన్ని 4,400కు క్వింటాల్ కు బయట అమ్ముకోవాలనుకుంటున్నారు. అంటే దాదాపుగా 2,200 క్వింటాల్ కు లాభం ఉంది. సో మొత్తం చూసుకోవాలి, దీన్ని బట్టి చూస్తే 1,40,40,00,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఈ పెద్ద స్కామ్ లో మొత్తం కాకుండా దాదాపుగా దీంట్లో 70% అంటే పాలిషింగ్ చేస్తే రీసైక్లింగ్ చేస్తే 70% ధాన్యం వస్తుంది. సో సన్న బియ్యంగా మారుతుంది. దాని ద్వారానే వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున డబ్బులకు 1,000 కోట్లు అక్రమంగా సంపాదించాలని ఒక ఆలోచనతోనే ఒక దుర్బుద్ధితో ఇట్లాంటి పన్నాగాలు చేశారని చెప్తున్నారు. సో దీనిపైన పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. నిజంగానే కనుక ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఇట్లాంటి చేస్తే దీనికి బాధ్యులు ఎవరు, ఆ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రైస్ మిల్లర్ ఎవరున్నారో, ఆ రైస్ మిల్లర్ తో పాటు పెద్దలుగా తెలంగాణ రైస్ మిల్లర్ అసోసియేషన్ పెద్దలుగా చెప్పుకునే వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరి పాత్ర కూడా దీంట్లో ఏంటో తేల్చాలని చెప్పేసి కూడా డిమాండ్ వినబడుతోంది. సో అల్టిమేట్ గా చూడాలి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా సివిల్ సప్లై శాఖ కానీ కార్పొరేషన్ కానీ ఏం చేయబోతా ఉంది. నిజంగానే పెద్ద ఎత్తున ఈ యొక్క ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే దీన్ని ఇట్లాగా వదిలేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ఉందని ఒక వాదన వినపడుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టి వీలైనంత వరకు ఎవరైతే దీంట్లో నిజంగానే ఇంతంత అక్రమాలు జరిగాయా అని ఒక ఆరోపణలు వస్తున్నాయి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి, వాటిపైన నిజంగానే దానిపై నిజ నిర్ధారణ కమిటీ వేసి లేకపోతే పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏదైనా అవకతవకలు జరుగుతుంటే మాత్రం వాళ్ళ నిందితులకు కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఒక డిమాండ్ వినపడుతుంది. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది. సివిల్ సప్లై శాఖ కూడా ఈ మొత్తం ఆరోపణలపైన నిజంగానే విచారణ జరిపించి బాధ్యులైన వారికి శిక్ష పడేలా చేస్తున్నా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.